నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. రైట్, ఇక అతిథుల పరిచయం. శ్రీ సుబ్బరాజు గారు, ప్రముఖ విశ్లేషకులు, సివిల్ సొసైటీ కన్వీనర్. అలాగే శ్రీ జూపూడి ప్రభాకర్ రావు గారు, ఏపీ ప్రభుత్వ సోషల్ జస్టిస్ సలహాదారు. శ్రీ కె సూర్యారావు గారు, సామాజికవేత్త, విశాఖపట్నం నుంచి. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం మరొక చర్య తీసుకుంది. మరి ఈ ఎలక్షన్ల లోపు ఇంకెన్ని రకాలుగా వ్యవహరిస్తారో ఏం కాదో కానీ కొంతమంది అధికారులను బదిలీ చేయగానే ఈనాడు వారు, ఆంధ్రజ్యోతి వారు శరభ అంటూ పిచ్చిగా కథనాలు రాసి ఉన్నవి లేనివి, ఎలక్షన్ కమిషన్ చెప్పినవి అన్నీ కలిపి నానా చెత్తంతా రాసి ప్రజల మీద రుద్దేశారు. వాస్తవాలు రాస్తే అభ్యంతరం లేదు కానీ వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళ చెప్పినట్టుగా వినలేదు. అదే ఈనాడు పత్రిక మరి 2019లో ఏం జరిగిందో ఒకసారి చూడండి. ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతల్ని సీనియర్ అధికారికి అప్పగించాలి, ఏపీ వెంకటేశ్వరరావుని బదిలీ చేయాలని ఆదేశిస్తే హైకోర్టుకు వెళ్ళారు. అప్పుడు హైకోర్టుకు వెళ్ళి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముఖ్యాధికారి సిఇఓ అంటే ఎలక్షన్ కమిషన్ రిప్రజెంటేటివ్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేశారు ముఖ్యమంత్రి హోదాలో. అప్పుడు ఎన్నికల కమిషన్ ఏమో చాలా తప్పులు చేస్తోంది, తప్పుడు వ్యవహారం, ఇప్పుడు మాత్రం చాలా పవిత్రంగా ఉందని రాస్తున్నాడు రామోజీరావు గారు. అలాగే ఇంకా విశేషం ఏంటంటే అప్పట్లో కూడా కొంతమంది ఐపీఎస్లను బదిలీ చేశారు. ఐపీఎస్ల బదిలీ వ్యవహారంలో ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చెప్పింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ చీఫ్ని బదిలీ చేయక తప్పలేదు. 3 రోజుల క్రితం ఎన్నికల సంఘం ఇంటెలిజెన్స్ చీఫ్ కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని సీరియస్గా తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల విధులతో ఐబీ చీఫ్కి అంటే ఏపీ వెంకటేశ్వరరావు తోటి ఎంత సన్నిహిత సంబంధం ఉందనేది ఇప్పుడు అనుకోవాలి. ఇక ఏపీ వెంకటేశ్వరరావుతో ఐబీ చీఫ్కు సంబంధం లేదని బదిలీ నిలిపివేసింది. కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలను మాత్రమే బదిలీ చేసింది. ఈ రకంగా ఈ బదిలీల వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పు ప్రకారం ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని బదిలీ చేయక తప్పలేదు. ఇక భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు, ప్రధానంగా ప్రతిపక్షాలు పాలించేటువంటి రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్తో సహా 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను మార్పిచ్చింది ఇటీవల కాలంలోనే. అయితే పశ్చిమ బెంగాల్లో మాత్రం డీజీపీని మార్చారు. కానీ మిగతా రాష్ట్రాల్లో అవన్నీ ఎక్కువగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 2 బాధ్యతలు ఉన్నాయని చెప్పి తప్పించారు తప్ప వేరే ఉద్దేశం కాదు. సో ఇదంతా కూడా మరి బీజేపీ ఆడుతున్న గేమా, లేకపోతే ఇదంతా తెలుగుదేశం పార్టీ బీజేపీ పంచన చేరిన ఫలితంగా ఈ రకంగా వాయిదాలు వేయిస్తూ ఎన్నికలనేమో తొలి దశ నుంచి 4వ దశకి మార్పించారు. వాలంటీర్ల సేవలను ఆఫ్ చేయించారు. ఇప్పుడు అధికారులను బదిలీ చేయటం మీద కూడా ఒత్తిడి చేయించారా ఏమిటి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే డైరెక్ట్గా చంద్రబాబు వల్లే వాలంటీర్ల సేవలు ఆగిపోయాయని, పెన్షన్దారుల కష్టాలని వచ్చాయని చెబుతూ ఆయన వ్యాఖ్యానించారు. సో అలాగే దీని మీద చర్చ తర్వాత మార్గదర్శి వారు బ్లాక్ మనీని రవాణా చేస్తున్నారా అనే సందేహాలు కలుగుతూ వార్తలు వచ్చాయి. దాని మీద కూడా చర్చలోకి వెళ్దాం. ముందుగా సుబ్బరాజు గారు చెప్పండి, ఏమిటి కేంద్ర ప్రభుత్వం బీజేపీతో చేరిన పర్పస్ వీళ్ళకి సర్వ్ అవుతోందంటారా? నమస్కారం అండి. ముందుగా మీకు ప్యానెల్లో ఇతర మెంబర్స్ కి, యాక్చువల్ గా మీరు ఒకసారి గత ఎన్నికల సందర్భంలో గుర్తు చేసుకుంటే అప్పుడు ఆయన ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏదో ద్వివేదినో సమ్ పేరు నాకు గుర్తు, గోపాలకృష్ణ ద్వివేది వారిని ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన మీరు ఆ గతంలో ఆ వీడియో చూస్తే ఆశ్చర్యం. ఆ వీడియో కూడా ట్రై చేస్తున్నాం, వస్తే వేద్దామండి. అది ఎట్లాగా వెళ్ళి ఆయనతో ఒక గౌరవంగా సంస్కారవంతంగా సంభాషించటం మానేసి ఒక గయ్యాళిలా మీద పడిపోయి గెంకరించి బెదిరించి చూపులతోటి వాటితోటి ఏమనుకుంటున్నారు, వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్, డూ యూ నో హూ ఐ యామ్ అని ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడి ఆయన ఏంటంటే ఉద్యోగ విధుల్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఒక ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వటం అనేది తప్పితే ఈయన తరహా ఏంటంటే అసలు ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు గారి విషయంలో హైకోర్టుకి వెళ్ళటంలోనే వాడు బుద్ధి పడింది. ఇప్పుడు అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలు కానీ లేకపోతే ఈ పర్టికులర్ గా పొత్తులో ఉన్న పార్టీలకు అనుకూలంగా బీజేపీ వ్యవహరిస్తుందా అనే దానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఈడీ రైడ్లు, సిబిఐ రైడ్లు సెలెక్టివ్ గా జరుగుతున్నాయో బీజేపీ అంత నిష్పాక్షికంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వ పాలన అనేది కూడా మనం ఏం ఖచ్చితంగా చెప్పలేమండి. మీరు మొత్తం ఈడీ రైడ్లు, సిబిఐ రైడ్లు ఇవన్నీ చూస్తామంటే కొన్ని సెలెక్టివ్ గానే ఉంటుంది దాని పాలన. అంటే పాత కాంగ్రెస్ పాలన ఎలా ఉందో పేరు మార్పు పాలన అదే పాలన అండి. అఫ్ కోర్స్ దానికి హిందుత్వ యాడ్ అయింది. సో దాని గురించి పెద్దగా మనము
డిస్కస్ చేయలేదు. కానీ ఈ గ్రామ వాలంటీర్లకు సంబంధించిన విషయాన్ని మనం అంత గ్రామ వాలంటీర్లే స్వచ్ఛందంగా వాలంటీర్గా వెళ్ళి తమ లబ్ధిదారులైన వృద్ధులకి, వికలాంగులకి, ఒంటరి స్త్రీలకి, ఇతర బెనిఫిషరీస్ అందరికీ స్వయంగా జరిగింది చెప్పుకునే వాలంటీర్ అంటేనే వాలంటీర్. వాళ్ళకి ఆ స్వచ్ఛందమైన అవకాశం ఉన్నది. ఎందుకు ఇలా జరిగింది, ఏం జరిగింది, కారణం ఏంటి, ఎవరు చేయించారు, ఎవరు నిమ్మగడ్డ రమేష్, గతంలో ఆయన పాత్ర ఏంటి, ఆయన ఎక్కడ హైదరాబాద్ లో పార్క్ హయత్ హోటల్లో వెళ్ళి ఎవరిని కలిశారు, ఎవరికి ఆయనకి నియమించిన జడ్జి లెవెల్ ఇవన్నీ పాత ఇవన్నీ గుర్తు చేసి ఒకసారి ఈయన ఎట్లాంటి వ్యక్తి, ఏ పార్టీకి, ఎందుకంటే చంద్రబాబు దశ 10 తలలు ఉన్న రావడం అండి. ఆయనకు ఒక తల కాదు, ఒక రామోజీ తల ఉంటుంది, ఒక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తల ఉంటుంది, మొన్నటి దాకా రఘురామకృష్ణరాజు తల ఉండేది, ఇంతకు ముందు ఒక సుప్రీంకోర్టు సిజేఐ తల ఉండేది, ఇంకా పోతే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టుల తల అంటే సుజనా చౌదరి, రమేష్, సీఎం రమేష్, ఇట్లా చెప్పుకుంటా పోతే ఇప్పుడు చెప్పిన నిమ్మగడ్డ రమేష్, జయప్రకాష్ నారాయణ తల వస్తా ఉంటుంది అప్పుడప్పుడు. ఇట్లా చాలా తలలు, అందుకనే 10 తలల రాక్షసుడు అప్పుడు ఒక అమీబాకు ఒక లక్షణం ఉందండి. అమీబా అనే ఒక జంతువుకి అది ఎటు నుంచి పడితే దాని రంగు, రుచి, షేప్ మార్చుకుంటా ఉంటుందండి. అది ఒక స్థిరమైన రూపం కానీ స్థిరమైన, దాని తలలు 10 తలలు ఉంటాయి దానికి కూడా. అట్లా చంద్రబాబుని ఒక వ్యవస్థ అతనికి ముందు నుంచి ఈ జ్యుడిషియరీ నుంచి వాడుకోవటం, లేకపోతే ఎలక్షన్ కమిషన్ నుంచి వాడుకోవటం, అన్నిటిని ఎట్లాగా అన్ని పార్టీల్లో, అప్పుడు బీజేపీని నేను టీజీపీ అంటానండి, తెలుగుదేశం జనతా పార్టీ, అట్లాగే జనసేన తెలుగు సేన అంటాను. ఎందుకంటే జనసేనలో ఉండే వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళేనండి. మీకు ఇంకా కమ్యూనిస్ట్ పార్టీల్లో ఉంటారు, వాళ్ళు పత్రికల్లో ఉంటారు. ఇప్పుడు మార్గదర్శి చిట్ ఫండ్స్ డబ్బులు కూడా ఎట్నుంచి వెళ్తున్నాయి అనేది ట్రేస్ చేస్తే గతం నుంచి కూడా మార్గదర్శికి ఒక పాడి ఆవులండి, పాడి ఆవు లాంటిది చంద్రబాబుకి, రామోజీకి. ఆయన తత్మ విషయాల్లో అంత ఇదిగా కాకపోయినా మార్గదర్శి మీద ఏ విధమైన పత్రికా ప్రకటన కానీ ఏదొచ్చినా సరే వెంటనే ఆయన రియాక్ట్. ఎందుకంటే అదొక్కటే ఆదాయ వనరు, అదొక్కటే బ్లాక్ మనీ సోర్స్ అండి. ఇప్పుడు దీన్ని బట్టి గతంలో కూడా ఎన్నికల సమయంలో జరిగింది ఏంటి అనేది ఒక పరిశోధన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మార్గదర్శి మొత్తం ఈనాడు రామోజీరావు గారి యొక్క మొత్తం గ్రూప్ సంస్థల యొక్క ఆదాయంలో మనం అందరం ఏదో ఈటీవీ, ఈనాడు అంటే మార్గదర్శి ఇష్యూలోకి తర్వాత వెళదాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే ఇవన్నీ జరుగుతున్నాయా లేదా, లేదు ఎన్నికల సంఘం నిష్పక్షంగానే వ్యవహరిస్తోందని మీరు అనుకుంటున్నారా? వెస్ట్ బెంగాల్లో డీజీపీని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? అలాగే చంద్రబాబు గారి టైంలో కూడా ఆయన అనేక ఆరోపణలు చేశాడు ఎన్నికల సంఘం మీద. ఇప్పుడు సడన్గా ఆయన ఎట్లా ఎన్నికల సంఘం రాసిందంటే చంద్రబాబు మాటే కదా. సో ఇట్లా వాయిస్ ఎట్లా మార్చేశారన్న దాని మీద మీ కామెంట్ చెబితే మిగతా వాళ్ళతో కూడా మాట్లాడదాం. అయితే ఇక్కడ మనము ఎట్లా వ్యవస్థలు ఎట్లా పనిచేస్తున్నాయంటే, ఏదో రాజుగారు కోరుకుంటే ఏదో అన్నట్టుగా వారి యొక్క లోపల ఉద్దేశం ఏంటని గ్రహించిన అధికారులు ఎవరికి వాళ్ళు రాజుగారిని ప్రసన్నం చేసుకోవటానికి రాజుని మించిన రాజభక్తి కనపరచడం అనేది మన వ్యవస్థలో గతం నుంచి చూస్తున్నాం. మనం ఏ పార్టీ అధికారంలో ఉంటే, లేకపోతే ప్రత్యేకంగా కేంద్రంలో బలమైన మూడోసారి నెగ్గడానికి అవకాశం ఉన్న ఒక బలమైన పార్టీ, దాని హోమ్ మినిస్టర్, బలమైన హోమ్ మినిస్టరు, వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏంటని తెలుసుకుని, లేకపోతే అట్లాంటి వాళ్ళనే తమకు వినే వాళ్ళనే ఉన్నారని తెలుసుకుని ప్రాజప్రాపకం గురించి ఇది వాళ్ళు నేరుగా మౌఖికమైన ఆదేశాలు లేకపోతే అవేవో చెప్పొచ్చు, కానీ రాతపూర్వకంగా ఇట్లాంటి చెప్పడానికి అవకాశాలు ఉండవు. కాబట్టి అయినా వారి మనసులో ఏముందో గ్రహించి అల్లుకుపోయే అధికారులు కాబట్టి అట్లా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. బీజేపీ మీరు పరిపాలన కూడా చూస్తున్నా ఉంటే పార్టీల్ని, ఎమ్మెల్యేలు లొంగ తీసుకుని ఎన్నికైన ప్రభుత్వాన్ని కోల్దేయటం కాడి నుంచి ఈడీ దాడులు, లేకపోతే అవినీతి ఆరోపణల దాడులు, ఆ కేసులు, సిబిఐ దాడులు, ఈ ఫెరా, ఇవన్నీ కూడా ఒక సెలెక్టివ్ అండ్ ఐడెంటిఫైడ్, స్పెసిఫిక్ అండ్ టార్గెటెడ్ అనే దాంట్లో ఒక ట్రెండ్ అండ్ అనాలిసిస్ మానిటర్ కనుక చూస్తే మనకు అర్థమైతే ఉంటుందండి. సో దీనికి సంబంధించి మనము ఒక విధమైన ఒపీనియన్ ఫామ్ చేసుకోగలుగుతాం, కానీ దాన్ని నిర్ధారించుకునే అవకాశాలు, నిర్ధారించి చెప్పగలిగేవి తక్కువే ఉంటాయి మనకి.
రైట్. ఇక సూర్యారావు గారు మీరు మాట్లాడండి. ఏమిటి ఈ రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఎన్నికలను వాయిదా వేయించారా? అంటే లేటుగా చేయించారు. కిందటిసారి ఏప్రిల్ 11 జరిగితే ఈసారి మే 13కి వెళ్ళినాయి. ఎప్పుడు బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత తెలుగుదేశానికి. అలాగే వాలంటీర్ల సేవలను ఆఫ్ చేయించారు. ఇప్పుడు అధికారుల బదిలీలు కూడా సంబంధం ఉన్నా లేకపోయినా కొంతమంది మీద పనిగట్టుకుని ఏ పైరువీ లేకుండానే నిష్పాక్షికంగానే కేంద్రం ఎన్నికల సంఘం వ్యవహరించి ఉంటే మంచిదే, దానికేం అభ్యంతరం లేదు. అప్పుడు దీన్ని తప్పుపట్టిన ఈనాడు ఆ రోజుల్లో ఏబి వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం మరికొందరు ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేసినప్పుడు హైకోర్టుకి వెళ్ళింది ఆనాడు ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏం చేసినట్టుగా ఇంతవరకు ఏం అట్లా రాలేదు కదా. సో ఇది కేవలం తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకుంది ఇట్లాంటి అధికారికమైనటువంటి పైరువీలు చేసుకోవడానికేనంటారా, లేక నిష్పక్షపాతంగానే జరుగుతుందా? సచివాలయ వ్యవస్థ ఇప్పుడు వాలంటీర్లు లేకపోవడం వల్ల పెన్షన్దారులు పడుతున్న ఇబ్బందుల మీద ఇప్పుడు ఇందాక చూసాము ఆదిరెడ్డి వాసు అని మేమే చేయించాము ఆపేయించాను అని చెప్పి. సో వాటి గురించి కూడా మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడానికి ముందుగా అప్పట్లో సిఇఓ ఎలక్షన్ ఎన్నికల ముఖ్య అధికారి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అంటారనమాట. ఆయన దగ్గర చంద్రబాబు గారు ఎంత గొడవ చేశారో చూడండి ఒకసారి. రైట్. ఆ రోజున ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి ఎన్నికల సంఘం దగ్గర గొడవ చేస్తే ఈనాడు వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంది. అప్పుడు ఎన్నికల సంఘం ఒకటి పనికి మాలింది, ఇప్పుడు మాత్రం చాలా పవిత్రంగా ఉందని వాళ్ళు చెబుతున్నారు. సో ఏదేమైనా పైగా ఎన్నికల సంఘం రాయని అంశాలు చెదారం అంతా పోగు చేసి మొత్తం బురద జల్లేసారు ఆ ఆఫీసర్ అందరి మీద. రైట్. సూర్యారావు గారు మాట్లాడండి. నమస్కారం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పద్ధతులలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్కి ప్రత్యేకమైన అధికారాలు ఉన్నటువంటివి పార్టీ నిమిత్తం లేకుండా ఎలక్షన్ సజావుగా కండక్ట్ చేయడానికి ఇస్తారు. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తాలూకా అధికారాలని దుర్వినియోగం పరుస్తున్నారా సద్వినియోగం పరుస్తున్నారా అనేటటువంటిది ప్రజలు గమనిస్తూ ఉంటారు. రెండవది ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఎవరైతే ఎలక్షన్ కమిషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరని మనం అనుకుంటున్నామో దానివల్ల వచ్చినటువంటి పర్యవసానాలని ప్రజల యొక్క సంక్షేమానికి అడ్డుపడుతుంది అని భావించినప్పుడు తప్పకుండా వాళ్ళు తగినటువంటి రెమిడియల్ చర్యలు తీసుకోవాలి. ఈవేళ వాలంటరీ వ్యవస్థ వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప మార్పు వచ్చిందనేటటువంటిది ప్రతి ఒక్కరూ అంటే సోకాల్డ్ పత్రికలు కానివ్వండి, పత్రిక యాజమాన్యాలు కానివ్వండి, అందరూ ఒప్పుకున్నటువంటి విషయం అది. ఈవేళ ముసూరిలో ఐఏఎస్ స్టడీస్ కేంద్రం అంటే ట్రైనింగ్ కేంద్రం ఉంది మనకు భారతదేశంలో. అవును. ఆ ముసూరి కేంద్రంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని అక్కడ సబ్జెక్ట్ కింద పెట్టి వారికి బోధిస్తున్నారు. అంటే నిజంగా ఈ వ్యవస్థ ఎంత మార్పు తీసుకొచ్చిందో, అది ఎంత ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చిందో ప్రత్యేకం చెప్పక్కర్లేదు. అటువంటి వ్యవస్థని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఎవరికి వచ్చినప్పుడు కూడా అది ప్రజా సంక్షేమానికి విరుద్ధం అవుతుంది. కాబట్టి ఆ కోణంలోనే పత్రికలు, అధికారులు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలాగే ఎవరెవరైతే దీనిలో భాగస్వాములు అవుతున్నారో వారందరూ కూడా పనిచేయాలనేటటువంటిదే నా ఉద్దేశం అండి. రెండవది ఆర్టికల్ 19(1) ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ఏం ప్రదర్శించింది మనకి, ఎవరికి వారికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద స్పీచ్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద వర్డ్, వాళ్ళు అందుకే కదా మనం ప్రపంచంలో అతి గొప్ప ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని మనం చెప్పుకుంటున్నాము. కాబట్టి అతి గొప్ప ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్నటువంటి ఈ మాట కంటిన్యూ అవ్వాలంటే, ఇది కంటిన్యూ కావాలనేటప్పుడు తప్పకుండా మనకి అన్ని వ్యవస్థలు కూడా ఇప్పుడు 4th ఎస్టేట్ అంటాం మనం. ఈ ప్రపంచంలో 4th ఎస్టేట్ అనేటటువంటి గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి పత్రికలు కూడా ప్రజలకు మేలు చేయడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నానండి, ప్రజలు పూర్వంలాగా ఏది చదివితే అది నమ్మడం లేదు. ఎప్పుడైతే మీకు సోషల్ మీడియా వచ్చిందో, సోషల్ మీడియాలో చూస్తున్న ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు
కాలక్షేపాల కోసం చూస్తున్నారు తప్ప అందులో వచ్చిన విషయాలపైన స్పందన ప్రతిస్పందన ఏమీ ఉండటం లేదు. అదేంటంటే వారికి ఆ సమయానికి చదువుతున్నారు అది, ఎందుకంటే వారికి కూడా తెలుసు దానిలో ఉన్న పస. అలాగే అనేక కార్యక్రమాల్లో ఎప్పుడెప్పుడైతే పత్రికలు అవి అంటే ప్రజల యొక్క ఆంక్షలకు, ప్రజల యొక్క అవకాశాలకు, ప్రజల యొక్క ఆకాంక్షలకు వ్యతిరేకంగా రాస్తున్నాయో వారికి తెలుసు ఈ పత్రికలు ఇలా రాస్తున్నాయని చెప్పి, వారే నమ్మటం లేదు. కాకపోతే పత్రికా యాజమాన్యాలు కానీ లేకపోతే మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న సంస్థలు కానీ తాత్కాలికంగా ఆనందపడుతున్నారు. ఆ తాత్కాలిక ఆనందం వల్ల పెద్ద మార్పులు వస్తాయని నేను భావించను. కాబట్టి మనం అంటే నేను ఒక సామాజిక వేత్తగా, ఒక వైద్యుడిగా నేను గమనించింది ఏంటంటే, గత 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలలో ఎన్నడూ లేనటువంటి సంక్షేమం జరిగింది. విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, పెన్షన్ విధానం కానీ, మరి ప్రజల్లో ఉన్నటువంటి వారి యొక్క కష్టాలని అంటే అట్ డోర్ స్టెప్ సర్వీసెస్. నేను లండన్లో ఉండేటప్పుడు చూసేవాడిని ఫ్యామిలీ మెడిసిన్ కాన్సెప్ట్. ఆ ఫ్యామిలీ మెడిసిన్ కాన్సెప్ట్ అనేది భారతదేశంకి వస్తుందా అని నేను భ్రమపడ్డాను. కానీ ఇవాళ ఇంటింటికి వెళ్ళి ఆ ప్రజల యొక్క బాధలు తెలుసుకొని స్పెషలిస్ట్ మెడిసిన్లు, స్పెషలిస్ట్ డాక్టర్లు వైద్యం అందిస్తున్నారంటే ఇటువంటివి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల కోరిక నెరవేరుతుంది. ఎవరు ఎన్ని అడ్డులు పెట్టినప్పుడు కూడా ప్రజలకు ఏది రెండు ప్రశ్నలు సమాధానం చెప్పండి సూర్యారావు గారు. ఒకటి, ఈ వాలంటీర్ల సేవలు ఆగిపోవడానికి కారణం ఎవరు? 2, సచివాలయ ఉద్యోగులని చెప్పి ఇప్పుడు తాజాగా వాళ్ళని వాడాలని చెప్పి ఎందుకు భయపడి ప్రచారం చేయడమా, లేకపోతే నిజంగా వాళ్ళతో సాధ్యమవుతుంది ఇప్పటికిప్పుడు? ఈ రెండిట్లోనూ అట్లాగే ఆఫీసర్ల బదిలీల్లో ఖచ్చితంగా తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకుంది ఇందుకేనా? నేను ఒక మాట చెప్పాను మీకు. ఆర్టికల్ 324 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ సుప్రీం. ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏం జరిగినా, చీమ చచ్చిపోయినా, పులి పారిపోయినా, సమాజంలో జరుగుతున్నటువంటి అన్నిటికి కూడాను వారి యొక్క ఆదేశాలు లేకుండా ఎవరు ఏమి ట్రాన్స్ఫర్లు కానివ్వండి, ఏమి కానివ్వండి జరగడానికి ప్రజాస్వామ్యంలో వీల్లేదు. ఎందుకంటే ద సుప్రీం పవర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 324 ఏమో ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది కాబట్టి దానికి ఎవరు కారణం అని ప్రజలందరికీ తెలుసండి. ప్రత్యేకంగా ఇది అంటే అన్వయించుకోవడం ఎలాగున్నప్పుడు కూడా ద మెయిన్ ఏది జరిగినా మీకు శాషన్ టైం చూసుకోండి. శాషన్ టైం ముందర ఎలక్షన్స్లో ఎప్పుడు కూడా మీకు ఎంత ఖర్చు పెట్టామో వివరాలు ఇవ్వక్కర్లేదు, మనం ఏమి రాసుకున్నామో చెప్పక్కర్లేదు. మీరు దేవుడుల్ని, మతాలని వాడుకున్న ఎలక్షన్లో అడ్డేవాడు లేడు. ఎప్పుడైతే శాసనం వచ్చి ఎలక్షన్ కమిషన్ తాలూకా రూల్స్ అన్ని బయట పెట్టాడో ఆ రోజు నుంచి భారతదేశ చరిత్రలో ఎలక్షన్ యొక్క నిర్వహణలో గణనీయమైన మార్పులు వచ్చాయి. కాబట్టి ఇవాళ ఏం జరుగుతున్న మార్పుకైనా కారణం మనం మీరు పొరపాటు పడుతున్నారు జరుగుతుంది. సూర్యారావు గారు, మీరు పొరపాటు పడుతున్నారు. శాసనం అప్పుడు గొడవైంది, వెంటనే పివి నరసింహారావు ఈయనతో తలనొప్పి మనకెందుకని ముగ్గురిని పెట్టేశారు. ఆ ముగ్గురు ఇప్పుడు మొన్న కూడా ఎవరు అపాయింట్ చేసింది, ఎవరు వాళ్ళ వెనకాల డ్రైవ్ చేస్తుంది, మీరు ఆ విషయాల్లోకి మీకు అవగాహన ఐడియా ఉన్నట్లేదు. మీరు ఆశిస్తున్నది తప్పు కాదు, కానీ మీరు అనుకున్నట్లు ఎలక్షన్ కమిషన్లు అంత పకడ్బందీగా, అంత నిష్పక్షపాతంగా లేవని ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనలు చెప్తున్నాయి కదా. ఎవరైనా గట్టిగా ఉంటే వాళ్ళని వెంటనే ట్రాన్స్ఫర్ చేయటం, రిజైన్ చేసి వెళ్ళిపోయి ఒక ఆయన ఎక్కడ ప్రైవేట్ కంపెనీలో చేరాడు ఫర్ ఇన్ఫర్మేషన్, వరల్డ్ బ్యాంకో లేకపోతే ఇంకెక్కడో ఏదో పేరేదో ఉంది ఈ మధ్యకాలంలో 2-3 ఏళ్ల క్రితమే. కాబట్టి ఎన్నికల కమిషన్ని ప్రభావితం చేయొచ్చు అనేదానికి ఇవన్నీ ఉదాహరణలుగా కనపడతాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళని నియమిస్తోంది కాబట్టి. సో అది వేరే ఆస్పెక్ట్ అనుకోండి. బట్ ఇక్కడ తెలుగుదేశం తప్పు చేసి, తెలుగుదేశం నిమ్మగడ్డ రమేష్ కుమార్లు తప్పు చేశారా, జగన్ గారు తప్పు చేశారా, వాలంటీర్ల సేవలు ఎందుకు ఆగిపోయాయన్న దాని మీద ఒక మాట మాట్లాడి తర్వాత జగన్ గారు ఏమీ తప్పు చేయలేదు. ఓకే, జగన్ గారు వారు ప్రజా సంక్షేమాన్ని అహర్నిశాలు కోరుకుంటున్నారు. ఆయన ఆశయాల ప్రకారంగా వాలంటరీ వ్యవస్థ అనేటటువంటి ఒక కొత్త నూతనమైనటువంటి బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ మిస్టర్ ఆనరబుల్ జగన్మోహన్ రెడ్డి గారు అది దానివల్లే ఈవేళ అవిటివాడు, అంధుడు అంటే అనకూడదు మనము, అంటే ఫిజికలీ ఛాలెంజ్డ్, విజువలీ ఛాలెంజ్డ్, మంచం మీద దిగలేనటువంటి వాడు,
అటువంటి వారికి కూడా ఇంటి దగ్గర పోయి సేవలు అందుతున్నాయంటే ప్రజాస్వామ్యం భారతదేశంలో దీనికి ఎవరు కారణం అండి అంటే జగన్మోహన్ గారి యొక్క ఆలోచన విధానం. కాబట్టి అందులో అనుమానం ఏమిటి లేదండి, దానికి పూర్తిగా వారికి క్రెడిట్ దక్కుతుందండి. రైట్. శాస్త్రి గారు విజయవాడ నుంచి. శాస్త్రి గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? ఇది టీడీపీ బీజేపీతో కలిసింది ఈ వ్యవహారాలు నడపడానికైనా, లేక నిజంగానే చిత్తశుద్ధిగానే ఎలక్షన్ కమిషన్ పనిచేస్తోందని మీరు భావిస్తున్నారా? నమస్కారం సార్. నమస్కారం. సార్ గారు, అక్కడ ఉన్న ప్యానల్ సభ్యులు నమస్కారం అండి. మాట్లాడండి సార్. మీకు అర్థమైందో లేదో, 2 సంవత్సరాల క్రితం హానరబుల్ సీఎం గారు ఎలక్షన్ టయానికి గుంట నక్కలన్నీ కలిపి ఇలాంటి కుయెత్తులు పన్నుతాయని ఆ రోజు 2 సంవత్సరాల క్రితమే చెప్పారు సీఎం గారు. చెప్పారు. దీంట్లో ఒక బాగా చిన్న శాంపుల్ వాలంటరీ వ్యవస్థని అడ్డు తొలగించుకోవాలి. కానీ ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ ఎంత బలంగా ఉందో అది గుండెల్లో నిద్రపోకుండా చేస్తున్నాయి మాట ఈ ఎలక్షన్. అందుకని ఫస్ట్ పాయింట్ గా ఆ వాలంటరీ వ్యవస్థ పెట్టాడు. నెక్స్ట్ ఎలక్షన్ టైంలో రాళ్ళు వేయించుకోవటాలు, సింపతి పొందాలు ఇవన్నీ నెక్స్ట్ ఇంకా జరుగుతాయి. ఇంకా మీరు చూస్తే జరిగింది కదా శాంపుల్ గా రాళ్ళు వేయించుకుని వాళ్ళే చేసి ఇవన్నీ. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒక ఆర్డర్ ఇస్తే ఈనాడు పేపర్ వాళ్ళు ఎన్ని పేజీలు రాశారో చూసారో, ఆశ్చర్యం వేస్తుంది. మొత్తం పాత సోదంతా వాళ్ళు రాసిన పచ్చి అబద్ధాలు అన్నీ కలిపి ఈ ఎప్పుడెప్పుడో జరిగినాయి ఇవన్నిటికీ కారణం ఇవన్నీ పరిశీలిస్తుంది. పరిశీలించి ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేసేసింది. కాస్త ఆలస్యంగా చేసిందంట. ఇప్పుడు అది బాధ వాళ్ళది. వాళ్ళు రాస్తున్నారు కాస్త ఆలస్యంగా అయినా కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు వారిపై వేటు వేసిందంట. మరి ఏపీ వెంకటేశ్వరరావు మీద వేటు వేసినప్పుడు అప్పుడు ఎందుకు రాలేదు? అప్పుడు ఎస్పీలు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎందుకు రాలేదు? అప్పుడు చంద్రబాబు గారు ఎందుకు ధర్నా చేశాడు? హైకోర్టుకి ఎందుకు వెళ్ళింది? మరి అప్పుడేమో ఎలక్షన్ కమిషన్ ఏమో అపవిత్రం అంట, ఇప్పుడేమో పవిత్రం అయిపోయిందంట. సార్ గారు, ఉన్న మన ఏపీలో ఉన్న ఆఫీసర్లు అందరినీ డిఈఓ దగ్గర నుంచి అందరినీ ట్రాన్స్ఫర్ చేయమనండి. ఏం పర్వాలేదు, కొత్త ఆఫీసులు తెచ్చుకోవాలని. ఓటు వాళ్ళని మారుస్తారా? ఓటు వేసే వాళ్ళ దగ్గర వెళ్ళి ఓటు వేయించలేరు వీళ్ళు. అది ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. మీది ఎలక్షన్ తర్వాత వీళ్ళ సంగతి తెలుసుకోవచ్చు. రైట్. నారాయణ గారు వెస్ట్ గోదావరి నుంచి. నారాయణ గారు చెప్పండి, ఏమిటి ఎలక్షన్ బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకుని తెలుగుదేశం ఇది ఇందుకోసమేనా? నమస్కారం అండి శ్రీనివాస గారు, అందరూ నమస్కారం. నమస్కారం. ఇలా కలవడానికి కారణం గతంలో ఒకసారి మోడీ గారు అన్నారు, జ్ఞాపకంలో మీకు? ఏమని? జగన్ తో కలిసినప్పుడు బాక్స్ మారుకొని 5 మంది గెలిచారని చెప్పన్నారు కదండి. మోడీ మనిషి వ్యతిరేకమైన ఇలా కలుపుకుంటే బాక్స్ మారితే కలుపుకున్నారండి. అది అయినా ఎందుకు కలుపుకున్నారంటారు? అది ఓటు బ్యాంకు బాక్స్ మారిపోయి మోడీ గారు కరెక్ట్ భలే పాయింట్ చెప్పారు. అవును, ఈవీఎంలు మార్చేశారని బాక్స్ తీసేసుకున్నారా. ఇంకో పాయింట్ ఉందండి, ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే వీళ్ళు ఎంతమంది కలుపుకున్నా ఏమి చేసినా జగన్ నడడం ఖాయం. ఎన్ని తోడేళ్ళు దొంగలు కనగాలు ఎన్ని మోసాలు ఊరికి మోసం, మాటకి మోసం. అంటే ప్రజలు గమనిస్తున్నారా? సచివాలయ వాలంటీర్లు ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది? సచివాలయాల దాకా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అసలు మేము వెళ్తామండి, మేము అక్కడ నుంచుంటాం, అందరికి సాయం చేస్తాం, ఏమి వాళ్ళకి ఏమి లోటు రానేమో. మీరేంటి, మీరు వాలంటీరా? కార్యకర్తనండి. ఓకే, మీరు స్వచ్ఛంద కార్యకర్త. చిన్న విషయం అండి. రైట్. ఓకే అండి. రైట్. జూపూడి గారు నమస్కారం, మాట్లాడండి. ఏమిటి మొదటేమో ఎలక్షన్లు 1 నెల వాయిదా పడేలా ఆలస్యమయ్యేలా చేశారు, తర్వాత వాలంటీర్లను ఆపేశారు, ఇప్పుడు ఆఫీసర్లను బదిలీ చేశామని ఈనాడు రామోజీ గారు సంకలు గుద్దుకుంటూ తెగరాసేశారు. ఏమిటి ఇందుకోసమేనా టీడీపీ బీజేపీ పొత్తు? గుడ్ మార్నింగ్. నమస్కారం సార్ గారు. నంబర్ 1 మిత్రులకి, డిబేట్ లో ఉన్నవాడు కూడా, శ్రోతలకి అందరూ కూడా. దీనిలో మీరన్న 3 పాయింట్లో ఏమాత్రం ఇసుమంతా కూడా అనుమానం అక్కర్లేదండి. బీజేపీతో వీళ్ళు కలవటం, లేకపోతే బీజేపీ వీళ్ళతో కలవటం జరిగినటువంటి ప్రక్రియలు మొత్తంలో కూడా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ లోనే అర్థమైపోయింది. ఫస్ట్ పేజ్ లో ఉండాల్సిందని లాస్ట్ లో మేదాకా తీసుకెళ్ళటం అనేది వాళ్ళు చేసినటువంటి కుట్రలో భాగం అనేది అర్థమవుతా ఉంది. ఆ రోజే మనం ఎలక్షన్ కమిషన్ ని ఖచ్చితంగా ఆ రోజు నుంచి నేనైతే అనుమానిస్తూనే ఉన్నాను, తర్వాత ఏమి పరిణామాలు జరగబోతాయని. ఎవరైతే సిన్సియర్ ఆఫీసర్స్ లో ఉన్నారో, లేకపోతే ఎవరైతే నిజంగా పేదల పక్షాన ప్రభుత్వం ఆర్డర్స్ ని, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో పనిచేసే సిన్సియర్ ఆఫీసర్స్ ఉన్నారో,
వీళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి ముందు వీళ్ళు ఎలక్షన్ కమిషన్ మన స్టేట్ లో కంప్లైంట్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో. ఈ కంప్లైంట్ ని ఎలక్షన్ కమిషన్ సరిగా పట్టించుకోవట్లేదని కోర్టు ద్వారా కూడా వెళ్తాం జరిగింది వీళ్ళందరూ. సో ఇవే కాకుండా ఢిల్లీలో కూడా ఒక రిప్రజెంటేషన్, అంటే వీళ్ళు ఢిల్లీని బాగా వాడుకొని ఢిల్లీలో చేస్తున్నటువంటి ప్రయత్నాల మొత్తాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారని నేను భావిస్తా ఉన్నాను. లేకపోతే నిన్నగాక మొన్న ఎలక్షన్ వచ్చే ముందే ట్రాన్స్ఫర్ చేసిన ఆఫీసర్స్ వాళ్ళు ఇంకా పోయి సీట్లు కూడా సరిగ్గా కూర్చోలేదు. ఉదాహరణకి చిత్తూరు ఎస్పీ ఎక్కడున్నాడు, కృష్ణా జిల్లా నుంచి అక్కడికి వెళ్ళాడు, ఆడెళ్ళి సరిగ్గా సీట్లు కూడా కూర్చోలేదు, ఆ జిల్లాను కూడా అర్థం చేసుకోలేదు, వెంటనే ట్రాన్స్ఫర్. కారణం ఏంటంటే ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తాడనే ఒక ఆలోచన వీళ్ళు ఎప్పుడో వచ్చేసారు. ఎందుకు వచ్చారో అర్థం కావట్లేదు. ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్స్ ని నార్మల్ గా ఎలక్షన్ కమిషన్ ఎంత న్యూట్రల్ గా ఉంటుందో ఎలక్షన్ టైంలో ఈ ఆఫీసర్స్ కూడా అంతే న్యూట్రల్ గా ఉండే వ్యవహారం ఇది. వాళ్ళు ఎప్పుడు కూడా పార్షియల్ చేయడానికి ఏమాత్రం అవకాశాలు లేవు. ఎక్కడైనా రిగ్గింగ్లు జరిగినా లేకపోతే ఆ ప్రాంతాల్లో ప్రజలు ఏమైనా తిరుగుబాటు చేస్తే వాటికి ప్రజలు సిస్టమ్ బాధ్యత వహించాలి. కానీ ఆ ఆఫీసర్స్ ని ఎలక్షన్ కమిషన్ కక్ష కట్టినట్టుగా వెంటనే ట్రాన్స్ఫర్ చేయటం అనేది దీన్ని మీరు కీలకమైన పాయింట్ చెప్పారు ప్రభాకర్ గారు. మీరు చెప్పిన దాంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ నాకు కూడా తెలియదు, ఇప్పుడు మీరు చెప్తున్న తర్వాత తెలిసింది. నిన్నగాక మొన్న వేరే చోట నుంచి నిన్నగాక మొన్న ట్రాన్స్ఫర్ అయిపోతే వాళ్ళని ఎలక్షన్ కమిషన్ ఎందుకు బదిలీ చేసిందంటే ఖచ్చితంగా బీజేపీలో చేరిన టీడీపీ కోవర్ట్లు ఉన్నారు కదా, వాళ్ళ ప్రభావమే ఎక్కువగా పనిచేసిందో, లేకపోతే బీజేపీ పురంధరేశ్వరి గారు వీళ్ళ పేర్లు చెబుతున్నారు కదా, వాళ్ళందరూ కలిసి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారంటారా? నో డౌట్ సార్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మనం ఏదో అది పెద్ద న్యూట్రల్ గా ఉన్నటువంటి ఒక సంస్థ ఎలక్షన్ టైంలో వీళ్ళందరూ కూడా టీఎన్ సెషన్ లాగా తయారైపోతారు. అది ఒక చిన్న ఉదాహరణ అనుకోండి. టీఎన్ సెషన్ అక్కడ ఉండే నెగిటివ్ పాయింట్స్ అక్కడ ఉన్నాయి. సో ఇది అలా ఉండే పని అయితే ఇందాక మీరు అన్నట్టుగా ముగ్గురు ఉండాల్సిన దానిలో ఇద్దరే ఉన్నారు. ఇద్దరున్న దానిలో ఒక చెప్పబెట్టకుండా వెళ్ళిపోయాడు, నాకు సంబంధం లేదని అతను కూడా 1 year పెట్టే జాయిన్ అయ్యాడు. పేర్లందుకని పేరు చేసుకోకూడదేమో. సో ఈ విధంగా ఒకళ్ళనే పెట్టి నడిపించే కార్యక్రమం, ఇద్దరినే పెట్టి నడిపించే కార్యక్రమం, వాళ్ళకి అనుకూలమైనటువంటి ఒక వాతావరణాన్ని ఎలక్షన్ కమిషన్ ద్వారా సృష్టించి మిగతా వ్యవస్థను ఎలా పాడు చేస్తున్నారో ఎలక్షన్ కమిషన్ కూడా అదే విధంగా వీళ్ళు మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేసే దశలోకి వచ్చారండి. నాట్ ఓన్లీ ఈడీ, నాట్ ఓన్లీ సిబిఐ, నాట్ ఓన్లీ అదర్ ఇన్స్టిట్యూషన్స్, ది ఎలక్షన్ కమిషన్, ది డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ ఆల్సో హ్యాస్ బిన్ రేప్డ్ లైక్ ఎనీథింగ్ అనేది మనకి ఇక్కడ అర్థం అవుతుందండి. అక్కడ ఉన్న ఆఫీసర్స్ ఎంత న్యూట్రల్ గా పనిచేస్తున్నారు అనేది, బీయింగ్ ఏ న్యూట్రల్ ఆఫీసర్, నీలాగనే ఒక న్యూట్రల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఒకవేళ అంతకుముందు గతంలో ఒకవేళ వాళ్ళ మీద అనుమానాలు ఉంటే వై యూ హావ్ నాట్ క్వశ్చన్, అవన్నీ మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చేశారా? సడన్ గా ఎవడో ఒకడు మీరు అన్నట్టుగా కోర్టులో ఉన్న వాళ్ళు ఢిల్లీలో పిటిషనో లేదా విజయవాడలో పిటిషనో లేదా కోర్టు ద్వారా తీసుకొచ్చేసరికి ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, న్యాయం అయిపోతుందని కూడా మనం భావించడం చాలా కష్టం అండి. ఎందుకు అవుతుంది న్యాయం? ఏ విధంగా ఒక ఆఫీసరు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళి సరిగా సీటు కూడా కూర్చోకుండా ఆఫీసు కూడా లేకుండా తను ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఐఏఎస్ వాళ్ళని ఐపీఎస్ వాళ్ళని ఒక ముద్ర వేసి మీరు ఎలా ముద్రేస్తారంటే ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్ వాళ్ళు వీళ్ళేమన్నా ఆ పార్టీకే పనిచేస్తున్నారా? నో. ఇక్కడ తీవ్రంగా దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. ప్రజలు కూడా అర్థం చేసుకోమని నేను కోరుతున్నాను. మీరు ఇవాళ ఈనాడు చూసారా, జగన్ భక్త ఉన్నతాధికారులను పక్కన పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం అంట. మరి అదే కరెక్ట్ అయితే అప్పుడు చంద్రబాబు గారు ధర్నా చేశారు కదా, ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలను తప్పిస్తే ఏబీ వెంకటేశ్వరరావు గారు ఎలక్షన్తో సంబంధం లేదని హైకోర్టులో రిట్ కూడా వేశారు. 2 ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేస్తే రిట్ కూడా వేశారు. మరి అప్పుడు ఎలక్షన్ కమిషన్ పక్షపాతంతో ఉన్నప్పుడు ఇప్పుడు పక్షపాతంతో లేదని ఎట్లా చెప్పగలుగుతారు ఈనాడు వాళ్ళు కానీ చంద్రబాబు గారు కానీ? ఏం లేదు సార్, ఈనాడు తర్వాత చంద్రబాబు, పురంధరేశ్వరి, బీజేపీ వీళ్ళందరూ కూడా ఒక పెద్ద దొంగల ముఠాగా తయారైపోయారండి. ఈ రాష్ట్రంలో వాళ్ళు అనుకుంటున్నారు జగన్ ని దించడం కోసం అందరం కలిస్తే తప్ప మనం ఏం చేయలేదని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థను వాడుకునే క్రమంలో బీజేపీని కూడా వాళ్ళ వైపు కలుపుకున్నారు. బీజేపీ పారదర్శకంగానే లేకపోతే వాళ్ళు అన్నట్టుగా చెప్పే మాటలన్నీ కూడా ఎక్కడ కూడా కరెక్ట్ కాదండి. రిజెక్షన్ స్టార్ట్ అయిపోయింది బీజేపీలో దేశవ్యాప్తంగా. సారీ, ఈ స్టేట్మెంట్ నేను ఎందుకు ఇస్తున్నానంటే ఎంత పక్షపాత వైఖరితోటి బీజేపీ పనిచేస్తుందంటే, అంత పక్షపాత వైఖరితోటి రాజకీయం అంటే అది ఒక పవిత్రమైనది అన్నది మర్చిపోయి అది మన అవసరం కోసం ఉన్నదనే దానికి వచ్చేసారు. మూడో అంశం మీరు అడిగిందండి పెన్షన్స్. ఈ పెన్షన్స్ విషయంలో మనం చూస్తున్నటువంటి అంశాలు సార్ కేసర్ గారు వినపడతాను మాట్లాడి మనం చూస్తున్నటువంటి అంశాలు మొత్తం కూడా ఈ రోజు
ఈ పెన్షన్స్ ని వాలంటీర్స్ ని తీసేయటంలో వాళ్ళ మీద కత్తి కట్టడంలో జరుగుతున్నటువంటి అంశాలను చూసినట్లయితే సీరియస్ గా కూడా పరిశీలించాలి. 60 లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి రీసౌండ్ వస్తుంది. వీళ్ళందరినీ ముసలి వాళ్ళని, కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని వీళ్ళందరినీ రోడ్డున పడేశారండి. అంటే మీకు వాలంటీరు ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకేష్ మంగళగిరిలో నిన్న మాట్లాడినట్టుగా నేను వస్తే చూడండి మన వాళ్ళకి మాత్రమే, నేను చెప్పిన వాళ్ళకి మాత్రమే, జగన్ ఎప్పుడు చెప్పలేదు ఆ మాట. మాకు ఓటేసినా ఓటేయకపోయినా ఇంత క్లియర్గా తెలుగులో చెప్పాడండి. ఓటేసినా ఓటేయకపోయినా మీరు లబ్ధిదారులు అయి ఉంటే, మీరు ప్రభుత్వ సహాయానికి మీరు ఎలిజిబిలిటీ అయి ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం మేము అద్దెకు వస్తుంది అని ప్రజలందరూ కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ దే ఆర్ హ్యాపీ. వాళ్ళు వైట్ కార్డో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి పారామీటర్స్లో వాళ్ళు లబ్ధిదారులుగా మారినప్పుడు, బెనిఫిషియర్స్గా ఉన్నప్పుడు వాలంటీరు తనకి ఇచ్చినటువంటి 50-60 ఏళ్లలో వాలంటీర్ ఈరోజు ఒక విధంగా వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాడు. వాలంటీర్ వాళ్ళకు ఒక ముఖ్యమంత్రి అయిపోయాడు. వాలంటీర్ వాళ్ళకు ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే అయిపోయాడు. అంటే ఈ మల్టీ ఫంక్షనింగ్ చేస్తున్నటువంటి ఒక వాలంటీర్ని వీళ్ళు కత్తిగట్టి వీళ్ళు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ చాలామంది నేను మాట్లాడాను, వాళ్ళు కూడా లబ్ధిదారులుగా ఉన్నటువంటి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ట్రాన్స్పరెంట్గా పనిచేపిస్తూ ఉంటే వీళ్ళ మీద కత్తేస్తే మేమెక్కడ మా అమ్మని పట్టుకొని మేము ఆటోలో పెట్టుకొని తను నడవలేదు, ఎముకలు ఇరిగిపోతాయని భయం వేస్తూ ఉంది. మేము పెన్షన్ ఆఫీస్కి వెళ్ళి లేకపోతే సెక్రటరీకి వెళ్ళి ఇవన్నీ మేము చేయించుకోవాలంటే మళ్ళీ గతాన్ని గుర్తు చేయదలుచుకున్నారంటే చంద్రబాబు నాయుడు పొరపాటున వస్తే ఇట్లనే ఉంటుంది మీకు శిక్ష అని చెప్పే క్రమంలో మాకు మాకు కసి పెరిగిపోతూ ఉంది చంద్రబాబు నాయుడిని ఓడించడం కోసం అని వాలంటీర్లు వాళ్ళ పిల్లలు డిపెండెంట్స్ మాట్లాడుతున్నారు సార్. ఇది వాళ్ళు నిజమనుకొని చప్పట్లు కొడుతున్నారేమో. రైట్. శేఖర్రావు గారు విశాఖపట్నం నుంచి. శేఖర్రావు గారు నమస్కారం, మాట్లాడండి. ఏమిటి మొదటేమో ఎన్నికలు ఒక నెల రోజులు ఎండల్లో వాయిదా లేట్ చేయించారు, 2 వాలంటీర్లను తీయించేశారు, ఇప్పుడు ఆఫీసర్లని బదిలీ చేయించామని సంకలు గుద్దుకుంటున్నారు. ఎట్లా ఇది కేవలం బీజేపీతో పొత్తు పెట్టుకుంది? అదే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఆఫీసర్లను బదిలీ చేస్తారా, మా ఏవి వెంకటేశ్వరరావుని బదిలీ చేస్తారా అంటూ సీఈఓ ముందే గొడవ చేశాడు, హైకోర్టుకి వెళ్ళాడు అప్పట్లో 2019లో. ఇప్పుడు అదే ఎన్నికల సంఘం బ్రహ్మాండం అంటున్నాడు. అంటే బీజేపీతో కలవటం ఇందుకోసమేనా అనే అనుమానం వస్తుందా రాదా? ఎగ్జాక్ట్లీ సార్. హలో, మాట్లాడండి, వినపడతాను. ఎగ్జాక్ట్లీ సార్. తర్వాత ఇప్పుడు ఇంత ముందల్లా ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు నియమించలేదు అన్నారు కదా, వాళ్ళే అంటారు కదా. అవును, ఇంతవరకు అసలు ఒక్క ఉద్యోగాన్ని ఇచ్చావా అన్నారు. ఇప్పుడు 1,00,000 ఇచ్చావు కదా అంటున్నారు. 1,30,000 వాళ్ళే చెప్తా అంటారు. అన్ని అలాగే వాడుతున్నాయి సార్. పెద్ద ఇబ్బంది ఏం లేదు జనాల్లో. మొత్తం క్రేజ్ వన్ సైడ్. ఈ వాలంటీర్లు తీసేసి మార్చిన దాని మీద జనంలో ఎట్లాంటి అభిప్రాయం ఉందంటారు? చాలా ఎగ్నిస్ట్ ఉంది సార్, ఇంకా ఎక్కువ అయింది సార్. అందుకే రామోజీరావును చంద్రబాబు కంగారు పడిపోయి లేదు వైసీపీ వాళ్ళే ఇవ్వట్లేదని ప్రచారం చేస్తున్నారు కదా, నమ్ముతారు అది? వాళ్ళ తాలూకా ఉసురు తగులుతారు సార్. ఎందుకంటే చాలా మంది మూవ్మెంట్ లేని వాళ్ళు ఉన్నారు సార్. మూవ్మెంట్ చాలా కరెక్ట్. పల్లెటూరులో 3,000 అంటే ఇల్లు కొట్టుకుంటారు, ఉదయం టిఫిన్ తెప్పించుకోరు. తల్లిదండ్రులు ఇప్పుడు ఎవరు చూడటం లేదు. అదే వాళ్ళకి ఆధారం ఎక్కువగా పల్లెటూరులో. చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అది చాలా తప్పు కూడా. రైట్. హనుమంతరావు గారు విశాఖపట్నం నుంచి. హనుమంతరావు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. కొమ్మనేని శ్రీనివాసరావు గారు. నమస్తే సార్. నమస్తే సార్. మీరు టీవీ వింటూ మాట్లాడకూడదు, మాట్లాడండి. వాల్యూ తగ్గించండి. ఇంత దారుణంగా వాలంటీర్లు ఎవరినన్నా ఒక్కరిని వచ్చి ఓటు అడిగారు సార్. మరి వాళ్ళ గొడవ వాళ్ళు కనపడంగానే జగన్ గారే కనపడుతున్నారంట కదా వాళ్ళల్లో, అది సమస్య. అసలు ఒక్కటన్నా నిరూపించమనండి ఎక్కడైనా సరే. అవును, అవి కావాలని ఇప్పుడు వాళ్ళ పోయి వాళ్ళే తవ్వుకున్నారు. ఇప్పుడు అంతేనా? వాళ్ళ పోయి వాళ్ళే తవ్వుకున్నారు. మరి ఇంత దారుణంగా ఆ పేపర్లో రాయటం మరీ అంత 100కు 100 తప్పులే రాస్తారు. 100కు 100 అబద్ధాలు. తప్పులు అయితే పర్వాలేదు, క్షమించవచ్చు. అబద్ధాలు రాస్తున్నారు, కావాలని రాస్తున్నారు. ఒక్కటన్నా నిజం రాస్తే జనం నమ్ముతారండి. ఈ 100 అబద్ధాలు రాస్తే ఎట్లా నమ్ముతారు? రైట్. ఓకే, మన సుబ్రాజు గారు చెప్పండి, ఈ పరిణామాలు ఇంకేమేమి జరగవచ్చు? అంటే బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ మన చేతిలోకి వచ్చేసింది కాబట్టి నిజానికి మోడీ, అమిత్ షా వీళ్ళతో సంబంధం లేకుండానే వీళ్ళు మేనేజ్ చేయగలరు మిగతా వాళ్ళని. సో ఇంకేమేమి జరిగే అవకాశం ఉంది?
వైసీపీని కానీ లేదా జగన్ గారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఇంకా భవిష్యత్తులో? ముందుగా మీరు ఇందాక ఒక ప్రస్తావన చేశారు గుమ్మనేని గారు, అదేంటంటే ముఖ్యంగా వాలంటీర్కి సంబంధించిన అర్థం తెలుగులో స్వచ్ఛంద సేవకులు అని. అవును. ఒకటేంటంటే ఇప్పుడు మనం కేవలము మనం పెన్షనర్లు ఊర్లలోనే లేరండి. ఇంతకు ముందు నుంచి ఏంటంటే వీళ్ళకి వచ్చే ఖచ్చితమైన ఆధారంతో ఈ పర్టికులర్ డేట్ కి పెన్షన్ వస్తుందనే నమ్మకంతో దూరం నుంచి వచ్చేవాళ్ళు కూడా కరెక్ట్ గా పాపం వాళ్ళు రైల్వే రిజర్వేషన్ చేసుకుని ఆ రోజుకి వెళ్ళి సాయంకాలానికి వచ్చేసేవారు. వాళ్ళ ఇళ్లలో పనులు చేసుకుంటూ వాళ్ళని డిస్టర్బ్ చేశారు. ఒకటి. రెండోది వాళ్ళది కొంత మన నిమ్మగడ్డ చంద్రబాబు కూడా ఈ వాలంటీర్ల మీద అలా విరుచుకుపట్టడానికి కారణం ఏంటంటే ప్రతి వాలంటీర్లోని ఒక జగన్ కనపడుతున్నాడు వాళ్ళకి. కానీ వాళ్ళకి ఎప్పుడైతే నోటి దాకా వచ్చిన పల్లెల్లో ఉన్న ఆహారాన్ని వెనక్కి లాక్కుంటున్నారో దానికి కారణం ఏంటనేది ఇవాళ ఈ సోషల్ మీడియా, యూట్యూబ్లు, ఈ ఛానల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక వేషం, ఇప్పుడు అలాంటి ఎవరైతే మహిళలు ఉంటారో, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, బెడ్ల మీద పేషెంట్లు, వీళ్ళందరికీ కూడా ఒక విధమైన కోపం వస్తుంది. వాళ్ళు అంతకుముందు సైలెంట్ గా ఇళ్లలో మంచాల మీద పడుకునే ముసలోళ్ళు అందరూ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుకోవటము. మీరు కొన్ని చోట్ల చూస్తే పేడ మొహానికి రాస్తున్నారండి చంద్రబాబు పోస్టర్ల మీద. సో ఇది పెరిగి ఏ స్థాయికి వెళ్తుందంటే ఇంత కాలం ఉంది కాబట్టి దీనికి నిమ్మగడ్డ చరిత్ర గురించి వెలికి తీయటం మొదలవుతుంది. నిమ్మగడ్డ ఎవరు, గతంలో ఏం చేశాడు? ఎన్నికల కమిషనర్ గా ఉన్నప్పుడు కరోనా టైంలో పిచ్చ షెడ్యూల్స్ ప్రకటించి అదే చేసి ఇది చేసి తర్వాత ఏమో వెళ్ళిపోయి దేవాలయాలన్నీ తిరుగుతూ మళ్ళీ సడన్ గా పార్క్ హయత్తుల నుంచి సుజనా చౌదరితో మీటింగ్లు పెట్టుకుని ఆ తర్వాత అక్కడి నుంచి పెద్ద లాయర్లు ఎంచుకుని చివరికి ఎన్నికలు నిర్వహిస్తే ఏమైంది ఫలితం? ముందేమో తెలుగుదేశం బహిష్కరించింది ఎన్నికల్ని, ఈ ఎన్నికలు మేము కాదని. తర్వాత నిమ్మగడ్డ గారు బయటకు వచ్చి ఏమంటాడు? ఎన్నికలు చాలా సజావుగా, చాలా క్రమశిక్షణాయుతంగా, చాలా శాంతియుతంగా అయితే నిమ్మగడ్డ గారు ఇప్పుడు ఈ 3 రోజులు 4 రోజుల నుంచి గొడవ జరుగుతుంటే నిమ్మగడ్డ అన్న ఆయన బయటకు వచ్చి ఎందుకు చెప్పట్లేదు? అవును, ఈ కరెక్టే, వాలంటీర్లను ఎత్తేటివే కరెక్ట్, తెలుగుదేశం వాళ్ళు భయపడిపోయారు, అందుకే వాళ్ళు అట్లా యూటర్న్ తీసుకున్నారని చెప్పొచ్చు కదా. రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు తెగ రాశారు కదా వాలంటీర్ల మీద, నానా చెత్తంతా రాసేవాళ్ళు కదా. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కే చంద్రబాబు లొంగి చివరికి చంద్రబాబును వాళ్ళిద్దరే ముంచినట్టుగా అయిందేమో ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు నిమ్మగడ్డ గారు ఎందుకు మాట్లాడట్లేదు? ఇదే కీలకమైన మంచి ప్రశ్న, మిమ్మల్ని అభినందించాలి. యాక్చువల్ గా క్రూషియల్ ఇష్యూ ఇది. ఇప్పుడు నిమ్మగడ్డ గారు ఎక్కడున్నారు, ఏ కలుగులో దూరారు, ఏ ప్రవాస దేశానికి వెళ్ళిపోయారు, వారికి మీడియాకు కూడా అందుబాటులో లేకుండా మొబైల్ అసలు ఎక్కడ, ఈ ఛానల్స్ ఎక్కడికి పోయినాయి, లేకపోతే ఈ పత్రికలు ఎక్కడికి పోయినాయి? ఆయన విజయ ఉత్సవాలు చేసుకోవాలి కదండి. బయటకు వచ్చి వ్యవస్థలో న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి ఏ విధంగా సహకరిస్తుంది, ఎన్నికల కమిషన్ పర్టికులర్ గా ఎంత ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది, ఈ సందర్భంలో ఈ పని చేసింది నేనే, ఈ పని చేసిన దాంట్లో నాకు సహకరించిన వాళ్ళు వీళ్ళు. సో ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా న్యాయ వ్యవస్థకి, ఎలక్షన్ కమిషన్ కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు లాంటివి చెప్తూ వచ్చి పెద్ద వ్యాసాలు, అక్కడికక్కడ సమావేశాలు, ప్రజాస్వామ్యం తెచ్చుకోలేదని ఉపన్యాసాలు, ఇవన్నీ చేయకుండా ఎక్కడో ప్రవాస బాల్లో ఏమో ఎక్కడ కలుగులో దాక్కున్నాడో బాధ్యత లేదా? అడుగుదాం, జూపుడు గారిని అడుగుదాం ఒకసారి. జూపుడు గారు ఈ నిమ్మగడ్డ గారు ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు ఏమి అసలు ఇంతవరకు ఏం మాట్లాడలేదు. ఇక వచ్చే ఈ 20 రోజుల్లో, ఇంకా 40 రోజుల్లో ఇంకేమేమి చేసే అవకాశం ఉంది? మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సార్, ఇక్కడ అంటే మీరు అడిగిన ఈ ప్రశ్నకి నాకు చరిత్రలో ఒకసారి రీకలెక్షన్కి వెళ్తే మనం ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు చూసాం, తిరుగుబాట్లు చూసాం. కానీ ఎక్కడైనా సరే ముసలివాళ్ళు, లేకపోతే వితంతువులు, లేకపోతే పెన్షనర్స్ తీసుకునే వాళ్ళు ఒక ఎవల్యూషన్ లాగా బయటకు వచ్చి వీళ్ళు చేసినటువంటి దురాఘాతాల మీద వాళ్ళ ఇంటికి వచ్చే వాలంటీర్ని ఆపినందుకు తిరుగుబాటు చేస్తున్న విధానం. ఇందాక సారు చంద్రబాబు నాయుడు గారి పోస్టర్ మీద పేడ కూడా చల్లుతున్నారన్నారే, ముసలి వాళ్ళ తిరుగుబాటు ఎప్పుడైనా చూసామా? లేకపోతే అందులో తిరుగుబాటు ఎప్పుడైనా చూసామా? అక్కడక్కడ ధర్నాలు చేయటం కాదు, ఓవరాల్గా ఒక కమిషన్ను, లేకపోతే ఒక అన్యాయమైనటువంటి ఒక రాజకీయ పార్టీ వీళ్ళందరూ పిటిషన్లు పెడితే తీసుకున్నటువంటి నిర్ణయం తప్పుడు నిర్ణయం అని
వాళ్ళు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఓన్లీ డిపెండెంట్స్ మాత్రమే కాదు, దే హ్యావ్ సీన్ సో మచ్ ఆఫ్ హిస్టరీ. వీళ్ళ తిరుగుబాటుని ఇప్పుడు సమాధానం చెప్పాలంటే మీరు ఆయన అన్నాడు చూడండి, ఇప్పుడు ఏ కలుగులో దాక్కున్నాడు అతరని, ముఖం ఎట్టా వస్తుందండి? వాళ్ళ అమ్మ వాళ్ళ 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 ఇళ్ళలో కూడా ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళ బంధువుల్లో కూడా ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళ కులాల్లో కూడా ముసలోళ్ళు ఉంటారు. వాళ్ళు నిమ్మగడ్డ గారు ఎక్కడుంది మీకేం సమాచారం? నేను చెప్తున్నాను వాళ్ళు ఎక్కడున్నారంటే నేను క్లియర్గా చెప్పగలను. హైదరాబాద్లో ఢిల్లీలో వీళ్ళు ఒక ఎన్జిఓ నడుపుతూ ఒక సపరేట్ ఆఫీస్ ఓపెన్ చేసుకుని నిమ్మగడ్డ రమేష్ గారితో పాటు ఒక 7-8 మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఇదే పని మీద హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తున్నటువంటి ఒక ఎన్జిఓ సంస్థ హైదరాబాద్లో ఉంది. అది ఢిల్లీలో ఒక చిన్న ఆఫీస్ కూడా పెట్టుకొని ఉంది. ఇక్కడ రాజకీయ నాయకులు పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తరఫున వీళ్ళని ఏమంటాము, ఈ సైన్యం సిద్ధంగా ఉంది. వీళ్ళు ఎలా ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారో కూడా మనం చూసుకోవాలి. అంటే మానవత్వాన్ని మర్చిపోయినటువంటి కర్కోటకులుగా తయారైనటువంటి నిమ్మగడ్డ రమేష్ గారు లాంటి వాళ్ళు చాలా మంది చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తున్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కరువులో దాక్కోలేదు, నిరభ్యంతరంగా. దూపుడు గారు ఒక్క మాట సంక్షిప్తంగా చెప్పండి. ఇప్పుడు వచ్చే 40 రోజుల్లో బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎన్నికల సంఘం నుంచి కానీ మీకు ఇంకా ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది? వాటిని ఎట్లా కాసుకుంటారు మీరు? సార్ మేము యాంటిసిపేట్ చేయగలమండి. బీయింగ్ ఏ పొలిటికల్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అనుభవం కానీ, అంటే అనుభవం పాపం ఆయనకి 5 సంవత్సరాలే పాలన అనుభవం కావచ్చు, కానీ ఈ దొంగ దెబ్బల్ని ఎదుర్కోవటంలో ఆయన సిద్ధహస్తుడైపోయి ఉన్నాడు. అతను చాలా మానసికంగా కూడా దృఢంగా ఉన్నాడు, స్టడీ చేసి కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ రూపంలో వస్తున్నటువంటి వీటిని ఎదుర్కోవటానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామంటే, ఒకటి ప్రజల్ని నమ్ముకొని ప్రజా సమూహంలో ఉండటం, రెండవది ఇలాంటి వాళ్ళు ఏమైనా చేస్తుంటే వాళ్ళకు కూడా కౌంటర్లు ఇవ్వడం కోసం మా దగ్గర కూడా మేము మాకున్నటువంటి సోర్సెస్లో కొంతమంది మేధావులను, అంటే ప్రజాస్వామికవాదుల్ని, మీలాంటి సీనియరు పత్రికా అనుభవం కలిగినటువంటి చాలామంది నాయకుల్ని మీరు సార్ సమాజంలో 2 వైపులా మనం చూసుకోవాలి. ఒక పక్క దుర్మార్గుడు ఎప్పుడు కాసుకొని ఉంటాడు, బాణం రెడీగా పెట్టుకొని ఉంటాడు. దాన్ని మనం తప్పించుకోవడం కోసం, దాన్ని తిరిగేయటం కోసం మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. ఏమేమి యాంటిసిపేట్ చేస్తున్నామంటే నేను చెప్తా వినండి. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి గ్రామంలో నిలువరించడం కోసం వీళ్ళు డబ్బు మూటలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా కొనటానికి సిద్ధపడి, లేకపోతే బెదిరించి వాళ్ళని బయటికి పంపించి రిగ్గింగ్ చేయడానికి కూడా వీళ్ళు సిద్ధపడుతున్నారండి. ఇది ప్రభుత్వం ద్వారా, ఎలక్షన్ కమిషన్ ద్వారా మేము స్పష్టంగా దీన్ని ప్రజా సమూహంలో ఉంచదలుచుకున్నాం. రెండో అంశం, ఎలక్షన్ కమిషన్ అనే ఒక సంస్థని ఇది న్యూట్రల్గా ఉంటుందని మేమైతే భావించడం లేదు. దీని వెనకాల మీరు కేంద్రమా లేకపోతే ఈ ఇన్స్టిట్యూషన్ కూడా గందరగోళం చేసేటువంటి రాజకీయ శక్తుల వాళ్ళ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ ఆఫీసర్స్ మీద కూడా వీలైతే వాళ్ళని కూడా పనిష్ చేయాలని మేము కోర్టు ఖచ్చితంగా ఒక అంశాన్ని మేము పరిశీలిస్తూ ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ మీద కోర్టుకు వెళ్ళకూడదని ఎక్కడ లేదు. 324 ఆర్టికల్లో చూసినప్పుడు అక్కడ నుంచి కూడా ఏమైనా అన్యాయాలు జరుగుతున్నాయంటే మనం కూడా ఇంకొక న్యాయస్థానాన్ని, గతంలో చంద్రబాబే వెళ్ళారు కదా సార్, గతంలో చంద్రబాబే వెళ్ళారు సార్ చెప్తున్నా. రైట్, ఎస్ సార్. అంటే మాకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి ఒక వ్యవస్థ, ఒక పరిపాలన మీద ఆఫ్టర్ ఆల్ ఒక వాలంటీర్ని సార్, వాలంటీర్గా వచ్చి చూసే ఒక ఎన్జిఓ లాంటి ఒక వ్యక్తిని తనకై తాను సమర్పించుకొని తన సమయాన్ని, తన తెలివిని, తన టయాన్ని, లేకపోతే తనకున్నటువంటి క్రెడిబిలిటీని మొత్తాన్ని 50 ఏళ్ల ద్వారా అతను పనిచేస్తూ ఉంటే ఈడు దొంగని ఎలా చెప్తారు మీరు? రైట్, మేము ఎప్పుడైనా పలానా వాళ్ళకి ఇవ్వద్దని చెప్పామా? ఈ తెలుగుదేశం వాళ్ళు తెగబడి చెప్పినట్టుగా లేదే. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? పరిపాలన ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించడానికి వీల్లేదా? ఒక రాజకీయ పార్టీ కాదా? తెలుగుదేశమే జీవితకాలం ఉండాలని మీరు కోరుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు శపథం చేసి అసెంబ్లీ నుంచి బయటకు వస్తే ఆయనే ముఖ్యమంత్రి కావాలని ఏ విధంగా మీరు భావిస్తున్నారు? మాకు అర్థం కావట్లేదు. వాట్ రైట్ యూ పీపుల్ హ్యావ్? రైట్, ఒక్క నిమిషం. అంటే ముసలాళ్ళు అడుగుతున్నారండి. అవును, ఈవెన్ ఓల్డ్ పీపుల్ దే ఆర్ క్వశ్చనింగ్. ఒక్క నిమిషం. సత్యనారాయణమూర్తి గారు అమలాపురం నుంచి. సత్యనారాయణమూర్తి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. చెప్పండి, మీరేమంటారు? వాలంటీర్లు అంటే ఇప్పుడు మన దూపుడు గారు చెప్పినట్టు ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్లు అంతకంటే ఎక్కువగా పనిచేస్తున్నారండి వాళ్ళు. అది అందుకే వాళ్ళ కోపం. పక్కింట్లో సమాచారం అడిగినా కూడా వాళ్ళు ఇంత కూడా చెప్పరండి వాళ్ళు. అవును, మన చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వాళ్ళు అంటే, మా కోనసీమలో సామెత ఉందండి,
కింద తాటాకమంట పైన తడిగుడ్డ అని ఆయన ఈ సెగ్గాట్ లాంటి వాళ్ళతోటి పిటిషన్ ఎంతాడు, మళ్ళీ సాయంత్రం ఫోన్ లో వాయిస్ మెసేజ్లు పెడతాడండి. వాయిస్ మెసేజ్లు అంటే తెగ పెడుతున్నారంటే నేను రాత్రి 12 ఎవరు సురేఖ గారు అంటే నాకు కూడా ఫోన్ చేసి మాకేంటండి ఈ ఫోన్లు ఈ గోల ఏంటండి ఇదంతా అని ఒక్కో నెంబర్ కి 10 సార్లు 10 సార్లు వస్తున్నాయంట. అవును చెప్పారు, వాళ్ళు కూడా చెప్పారు, నాతో కూడా చెప్పారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ఆఫ్ చేయడానికి చంద్రబాబు నాయుడు అనే వాడికి ఏ విధంగా సంబంధం లేదు, ఎలక్షన్ కమిషన్ కూడా ఏ విధమైన ఆదేశాలు ఇవ్వలేదు. అబద్ధాలు చెప్పేస్తున్నారా? మరి ఆదేశాలు ఇవ్వకపోతే ఎందుకు ఆపుతారు గవర్నమెంట్ వారు? రాశారా వాలంటీర్లు పెట్టండి అని? మళ్ళీ ఇంతవరకు ఉత్తరం రాయలేదు కదా. రైట్. సూర్యారావు గారు చెప్పండి, నిన్న విశాఖపట్నంలో ఏంటి మార్గదర్శి వాళ్ళు డబ్బు దొరికిందంట, మీరు అక్కడే ఉంటారు కదా, ఏమిటి ఆ డబ్బు కథ మీకు ఏమైనా తెలిసిందా? మరి మార్గదర్శి నీతులు చెప్పే రామోజీరావు నల్లధనాన్ని తీసుకెళ్తున్నాడా, లేక నిజంగానే అది కరెక్ట్ అయిన విషయమేనా? 50 లక్షలు అట్లా క్యాష్ తీసుకెళ్ళటం అనేది ఒక సంస్థ తీసుకెళ్ళటం సాధ్యమేనా? అంటే ఆ వార్త పేపర్ చదవడం తప్ప ప్రత్యక్షంగా అంటే 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 నా పొడిగాడికి అందుబాటులోకి లేదు, కానీ వార్త పేపర్లో చదివాను నేను. ఓకే. కానీ అంటే నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క మేము సిద్ధమనేటటువంటి సభల్లో అర్జునుడిని నేను అన్నాడు ఆయన. అవును. అంటూనే ఒక మాట చెప్పాడు ఆయన ఒక మహానది లాంటి వాడండి. ఆ నదికి అడ్డంగా పెద్ద కొండ వచ్చింది అనుకుందాం, నది ఆగిపోదండి. ఆ కొండను చుట్టుముట్టేసేసి మళ్ళీ బయటకు వచ్చి ప్రవహిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని అడ్డంకులు పెడితే అంత పవర్ఫుల్ నాయకుడిగా రోజు రోజుకి షార్పెన్ అయిపోయి ఇటు ఆయన కోరుకున్నటువంటి ప్రజా సంక్షేమం ఇవ్వడానికి ఆయన కంకణ కట్టుకున్నాడు. కాబట్టి ఇవేవి ఆగవండి. కాబట్టి తాత్కాలిక ఆనందం కోసం ఎవరు వచ్చిన వాళ్ళు చేస్తారు. ప్రజలు ఆల్రెడీ నిర్ణయించారండి. రైట్. ఓకే అండి, టైం తక్కువ ఉంది, ఒక 2 నిమిషాలే ఉంది. సుబ్రాజ్ గారు చెప్పండి, మార్గదర్శి వాళ్ళ నల్లధనమా తెల్లధనమా సంక్షిప్తంగా, తర్వాత జూపూడి గారు మాట్లాడు. మార్గదర్శి వన్ ఆఫ్ ది ఫౌండర్ చైర్మన్, ఎక్కువ కాలం ఎండిగా ఉన్న వ్యక్తి, ఎక్కువ కాలం మార్గదర్శి. ఇప్పుడు మేడం కి ముందు పనిచేసిన ఒక ఆయన పెద్ద ఆయన వ్యక్తిగతంగా నాతో చెప్పారు. అదేంటంటే ఆయన పేరు కూడా చెప్పొచ్చు, కానీ అనవసరం అని నేను చెప్పట్లా. ఏమంటే మొత్తం రామోజీ గ్రూప్ సంస్థల్లో ఆయన వ్యాపారాలు అన్నిటిలోకి అత్యంతగా లాభదాయకమైంది డైరెక్ట్ గా ఫిజికల్ క్యాష్ నగదు రూపంలో వచ్చే వ్యాపారం మార్గదర్శినండి. సో తత్మా లాభాలంతా 10% ఉంటే ఓన్లీ మార్గదర్శిలో 90% లాభాలు ఉంటాయి. అందుకనే ఆయన ఫోకస్ ఎప్పుడు మార్గదర్శి మీదే ఉండేదని. సో ఇది విపరీతమైన నగదు వ్యాపారం జరుగుతుంది. ఆయనకి చంద్రబాబు గారికి వారి పార్టీకి ఉన్న అనుబంధం, సంబంధం, బంధవ్యం అన్ని తెలిసిన మనకి. సో ఇది మార్గదర్శి డబ్బా రాజకీయ నాయకులకి వెళ్తుందా అనే దాని మీద సంబంధించి దేనికైనా పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఎక్కడైతే నగదు బాగా భారీగా వ్యవహారం జరుగుతూ ఉంటాయో, లావాదేవీలు జరుగుతాయో వాటి నగదు లావాదేవీలకు వ్యతిరేకంగా వీళ్ళు వ్యాసాలు రాస్తారు, ఉపన్యాసాలు ఇస్తారు, వాళ్ళ వరకు మాత్రం నగదు లావాదేవీ చేస్తారు. ఫైనల్గా జూపూడి గారు సంక్షిప్తంగా ఒక మాటలో. జూపూడి గారు సార్, ఇది మార్గదర్శి తరలిస్తున్నటువంటిది టోటల్గా ఎలక్షన్ కోసం చంద్రబాబు నాయుడు గారికి సహాయపడటం కోసం మార్గదర్శి రూపంలో ఉన్నటువంటి బ్లాక్ మనీ అండి. తర్వాత వైట్ మనీగా చలామణి అవుతుంది. దీనిలో మనకు ఆశ్చర్యం లేదు. ఇక్కడ మనం ఏం చూడాలంటే అసలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారా లేకపోతే రామోజీరావు గారా, ఇది మనం తెలుసుకోవాలి. ఎవరు ఏజెంటు? ఇది చంద్రబాబు నాయుడు గారిని నడిపిస్తుంది ఎవరు అంటే అతనైతే నాకు తెలిసి 35 మార్కుల వ్యవహారం అండి. ఇంత నాలెడ్జీ లేదు అని అనుకుంటున్నా. కానీ ప్రతిదీ పొద్దున్నే బ్రీఫింగ్ అంతా కూడా ఈ ఎల్లో మీడియా నుంచి రామోజీరావు గారి దగ్గర నుంచో లేకపోతే ఇంకో చోట నుంచో కదా. ఇప్పుడు చంద్రబాబు లాక్కోలేక పీక్కోలేక ఒకళ్ళు 10 మెసేజ్ మునిగిపోతారు సార్. కేసర్ గారు నువ్వు మళ్ళా ఇది మేము తప్పు చేయలేదు అని మెసేజ్లు పంపుతున్నామంటే, మీరు మా సాయం నిద్రపోయే వాళ్ళని కూడా లేపి ఫోన్ వచ్చిందో చూసుకుంటే మెసేజ్ వస్తుందంటే ఎందుకు చేస్తున్నారు? 10 సార్లు 20 సార్లు ఒక వ్యక్తికి ఫోన్ ఎందుకు చేస్తున్నారంటే మీరే దొంగ. ఇది ఆగిపోవడానికే కారణం మీరే. ఆగిపోయింది కాబట్టి తిరుగుబాటు ముసలివాళ్ళలో గుడ్డోళ్ళలో తిరుగుబాటు వస్తే వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక అబ్బాయి మేము చేయలేదు, మీరు జీతాలు డ్రా చేసి పెట్టలేదు, డ్రా చేసి పెట్టిన జీతాలని ఆల్టర్నేట్ ఎంచుకోలేదు కాబట్టి. ఓకే అండి, సుబ్బరాజు గారు, జూపూడి గారు, సూర్యారావు గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.